ప్రోమో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా ఫుల్ సాంగ్ వచ్చి అది కూడా బ్లాక్ బస్టర్ అవటమే. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మీసాల పిల్ల ఫుల్ సాంగ్ అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. అక్టోబర్ 13న ఆ సాంగ్ కి సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియో అయితే మన ముందుకైతే రాబోతుంది. దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే వీళ్ళైతే ఇందాక రిలీజ్ చేశారు. నిజంగా ప్రమోషన్స్ లందు అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్ అయితే వేరనమాట. అసలు మీరు చూసుకుంటే మీసాల పిల్ల సాంగ్ సింగర్ యొక్క అనౌన్స్మెంట్కి ఒక వీడియో, అలాగే ఆ ప్రోమోకి ఒక వీడియో, అంతకుముందు మీరు చూసుకుంటే సినిమాలో ఉన్న కాస్ట్ అండ్ క్రూ ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియో, ఇంకా నయనతార గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియో, చిరంజీవి గారి బర్త్డేకి ఫస్ట్ లుక్ తో పాటు ఒక 2 పోస్టర్లు, ఇంకా ఒక స్పెషల్ గ్లిమ్స్, అసలు మామూలుగా లేదన్నమాట. ప్రమోషన్స్ తో ఇచ్చి పడేస్తున్నాడు ఆయన. అలాగే ఈ మీసాల పిల్ల ఫుల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో కూడా మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బొడ్డోడైతే ఉంటాడు కదా బుల్రాజు, ఆ బుల్రాజ్ తో అయితే దీన్ని అయితే ప్లాన్ చేశారనమాట. ఆ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంది. అవును, మీకు ఎక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, ఏంటి బుల్రాజు కూడా ఈ సినిమాలో ఉన్నాడా అని. అవును, ఈ సినిమాలో మన బుల్రాజు కూడా ఉన్నాడు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనం ఖచ్చితంగా మరొకసారి సంక్రాంతికి అయితే చూడబోతున్నాం. మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన విక్టరీ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారేమో డైరెక్షన్, సినిమానేమో ఫ్యామిలీ ఎంటర్టైనర్. అబ్బో మామూలుగా ఉండదన్నమాట. ఈ సంక్రాంతికి జాతర ఫిక్స్ అయిపోండి. అయితే ఆ జాతర రావడానికి ఇంకా కొన్ని నెలలైతే టైం ఉంది కాబట్టి ఈ లోపు దానికి సంబంధించిన గ్లిమ్స్లే ఈ పాటలు కావచ్చు, మొన్న వచ్చిన ఫస్ట్ టీజర్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రాబోయే సాంగ్స్ కావచ్చు, ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ప్రమోషన్స్ అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి టైం తగ్గే కొద్దీ ప్రమోషన్స్ ఊపు అయితే పెరిగిద్ది. నిజంగా ఫ్యాన్స్ కి అయితే పండగ సంక్రాంతి వరకు, సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పండగ అయితే అలా కంటిన్యూ అవుతానే ఉంటది. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.